మద్గురుభ్యో నమః. శ్రీ తిరుమలలో 4వ పదిలో 5వ తిరుమలి తూంబుటి అనేటువంటి తిరుమలి. అందులో 5వ పాశనం. తిరుమణి కూడా పెరుమాళ విషయంలో ఆడవాళ్ళ యొక్క మంగళాశాసనం. తిరునాంగూరు ప్రాంతంలోని తిరుమణి కోటం అనేటువంటి దివ్యదేశ పెరుమాళకి మంగళాశాసనాన్ని చేస్తున్నారు ఈ తిరుమలలో ఆడవాళ్ళు. 6వ పాసరం. 6వ పాసరంలో ఏం చెప్పారు? ఆరాం పాటు ఎండయిచ్చాది கீழெல்லாம் ராமகிருஷ்ண அவதார சரித்திரத்திலே மண்டின அவர்க்கு அவன் சர்வ அபேட்சித பிரதனாக மச்சாதி அவதாரங்களை செய்தபடியை பார்க்கவே அவை இரண்டும் பரஸ்பரத்தோடு ஒப்பும் என்று தோன்றுகையாலே அவத்தை அருளி செய்கிறார் என்னும் సంగతిயை ఉరికిచ్చిరారు. కింద అన్ని పాసురాల్లో కూడా రామావతారంలోను కృష్ణావతారంలోను ఈడుపడినటువంటి ఆడవాళ్లకు అవన్ సర్వ అపేక్షిత ప్రజన్ ఆలయికగా అన్ని కోరుకున్నటువంటి ఇచ్చేవాడుగా ఉండటం కోసమని మత్యాది అవతారంగళై చేయబడియే పార్కవే మత్స్యము కూర్మము ఇలాంటి అవతారాలు చేసినటువంటి ఆ ప్రకారాన్ని చూస్తే అవి రెండూ పరత్వత్తోడు ఒక్కుం ఎన్ను తోనుగొయ్యాలి. ఆ 2 అవతారాలు కూడా పరత్వత్తోడు ఒక్కుం ఎన్ను తోనుగొయ్యాలి. ఏ 2 రామకృష్ణాది అవతారాలు కూడా పరత్వంలాగా కనబడటం చేత అవత్తయ్యరుడి చేయిరార్ ఎన్ను సంగతి. మళ్ళా రామావతారము పరత్వంగానే కనపడుతోందట, కృష్ణావతారము పరత్వంలాగా కనపడుతోంది, ఈ మత్స్యావతారము మొదలైనటువంటి అవతారాలను చూస్తే అని వాటినే అనుభవిస్తున్నారట. అరుళిచ్చేగిరార్ అనుగ్రహిస్తున్నారు ఈ భాషలో. కరుమగల్ ఇరంగై ఆర్తి అదైపోయింది కదా, ఇప్పుడు 6 కదా. ఆరాం పాటు கெண்டை இத்தியாதி தனக்கு போராத ஜன்மங்களிலே பிறந்து ரட்சகனான அவன் தானான நிலையிலே காணலாம்படி திருமணி கூடத்திலே வந்து சன்னிహితనానాన్ என்கிறார். తనకు పోరాద జన్మంగళిలే పిరందు, తన యొక్క వైభవానికి తగినటువంటి కానటువంటి జన్మలు ఈ మత్స్యావతారము కూర్మావతారం ఇవన్నీ కూడా అలాంటి ఆ జన్మలలో పుట్టి రక్షకనాన అవన్ రక్షకుడైనటువంటి ఆయన తానాన నిలయిలే కాణలాంబడి తనదైనటువంటి స్థితిలో దర్శనమివ్వటం కోసమని తిరుమణి కూడా తెలియవందు తిరుమణి కూడానికి వచ్చి సన్నిహితుడుగా వేయించేస్తున్నాడు అని చెప్తున్నారు ఈ పాసనంలో. చెండయ్యం కురడుం పుళ్ళుం కేజలం అరియుమావం అండముం సుడరుం అల్లావాత్తిడుం మాయ ఎందై అల్లావాత్తலும் ఆయ వెందై ఒంతిరల్ తెన్ననోడు అవడు తెన్ననోడు அவடவர சோட்டம் கண்டா திரளாளர் நாங்கூர் திருமணி கூடத்தானே. தெண்டையும் குரடும் புல்லும் கேஜலும் அரியுமாவும் அண்டமும் சுடரும் அல்லாவாத்தலும் ஆய எந்தை வந்திரல் தென்னனோடு அவட வரசோட்டம் கண்டா తెన్ననోడు అవడవడ అరసు ఓట్టం కండా తింతిరలాల నాంగు తిరుమణి కూడతానే. ప్రతిపదార్థం.
కెండయం. కెండయం అంటే మత్స్యాలు, కురళం వామనుడును, పుళ్ళుం హంసయును, కేజలం వరాహమును, అరియు నరసింహమును, మావుం అయగ్రీవమును, అండముం బ్రహ్మాండమును, సుడరుం చంద్ర సూర్యుడును, అల్లా తక్కిన ఆత్తలు శేషమైన వస్తువులను ఆయా అయినటువంటి ఎందై మా స్వామి వంతిరల్ అధికమైన బలము గల తెన్నన్ పాండ్యరాజు ఓడిపోగా వడ అరసు చోళరాజును జీతం కండ ఓడించి వేసినటువంటి తింతిరల్ ఆడర్ దృఢమైన బలము గల బ్రాహ్మణులు గల తిరునాంగూరు ఎందరి తిరుమణి కోడత్తానే తిరుమణి కోడమనడి దివ్య దేశమందు ఉన్నవాడు. మత్స్యావతారము, వామనావతారము, హంసావతారము, వరాహావతారము, నరసింహావతారము, హయగ్రీవ అవతారాన్ని, బ్రహ్మాండాలని, చంద్ర సూర్యులని మరియు శ్రేష్టమైన వస్తువులను అయిన స్వామి గొప్ప బలము గల పాండ్యరాజు ఓడిపోతే చోళరాజును కూడా ఓడించిన గొప్ప బలము గల బ్రాహ్మణులు గల తిరునాంగూరు ఎందరి తిరుమణి కోడమని దివ్య దేశమునందు ఉన్నవాడు అంటున్నారు ఈ పెరుమాళని. కెండయ్యం అంటే మత్స్యముం, శ్రీ వామననుం, అన్నముం, శ్రీ వరాహముం, నరసింహముం, హయగ్రీవముం, விபூதியும் அது தனக்கு பிரகாசத்தை பண்ண கடவ சந்திர சூரியர்களும் மத்தும் யத்யத் விபூதி மத்சத்வம் ஸ்ரீமதூர்ஜிதமேவா என்கிறபடியே விபூதியில் உச்சிரித்தமான பதார்த்தங்களும் எல்லாம் தான் என்று சொல்லலாம்படி இருக்கிறவன். మత్స్యావతారం ఎత్తినవాడు ఆయనే, వామనుడిగా వచ్చినవాడు ఆయనే, హంసావతారం ఎత్తినవాడు ఆయనే, వరాహ పెరుమాళ్ళు ఆయనే, అటగే సింగర్ నరసింహము ఆయనే, హయగ్రీవము ఆయనే, ఈ విభూతి ఆయనే. అది తనకు ప్రకాశத்தை పన్న కడవ ఈ విభూతికి ప్రకాశాన్ని ఇవ్వగలిగినటువంటి చంద్ర సూర్యుడు మత్తు మిగతా యజ్జత్ విభూతి మత్సత్వం సేమదూర్జితమేవా అని చెప్పినట్టుగా ఈ విభూతిలో గొప్పవి అని చెప్పబడే పదార్థాలన్నీ తాను అని చెప్పబడేటట్లుగా ఉన్నటువంటి వాడు. ఆత్తலும் ఆయా ఒలివుడైతాయ్ నిత్యమాన పదార్థంగళాయ్ నిన్న వెన్స్వామి. ఒలివుడైతాయ్ బలము కలిగినటువంటి వాడు, నిత్యమైనటువంటి పదార్థాలుగా ఉన్నటువంటి నా స్వామి వంతిరల్ ఇత్యాది వండియ திரளை உடைய பாண்டியன் ஓடும்படியாக வட அரசான ராஜாவை ஓட்டంకండ పాండియన్ వన్నియ తిరలేడు మంచి బలం కలిగినటువంటి పాండురాజు ఓడిపోయేటట్టుగా వడవరసాన అంటే ఉత్తర దిక్కులో ఉండేటువంటి రాజు అన్నమాట. ராஜாவை ஓட்டம் கண்டா திண்ணிய மிடுக்கை உடைய பிராமணர் వర్తిక్కిరా அவன் అవతరిస్తూ చేయదెల్లాం. ఆ ఊరు ఎలా ఉన్నదంటే బలమైన రాజులు కూడా ఆ బ్రాహ్మణోత్తముల బలం ముందు పారిపోయేటట్టుగా ఉన్నటువంటి ఊరు. அவன் అవతరిస్తూ చేయదెల్లాం తాంగళే చెయ్యవల్లరాయి ఆయిత్తు అవ్వూరిల్ உள்ளார் இருப்பது. ఎలా ఆయన అవతారాలు ఎత్తి ఏం చేస్తాడండి? జగద్రక్షణే కదా చేస్తాడు. ఆ జగద్రక్షణ తామే చేయగలిగేటట్లుగా ఉన్నటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఆ ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు అంటున్నారు. కెండయం కురళం పుళ్ళుం కేజలం అరియుమాவும் అండముం సుడరుం అల్లా ఆత్తலும் మాయ ఎందై వంతిరల్ తెన్ననోడు వడ அரசோட்டம் கண்டா திண்டிரலாளர் நாங்கூர் திருமணி கூடத்தானே. 7వ పాటు 7వ பாசுரம். దీనికి అవతారిక பரார்த்தமான பதார்த்தங்களுக்கு நியந்தான சர்வேஸ்வரன் இங்கே வந்து
వర్తియా నిన్న ఎంగిరారు. మనం నిన్న ఒక క్రమం చెప్పుకున్నాం కదా, 2, 3, 4, 5 పాసురాలు ఆయన యొక్క ఆశ్రిత విరోధ నిరసనతను తెలియజేస్తాయని. 6వ పాసురం ఇప్పుడు చెప్పుకున్నది సర్వ అపేక్షిత ప్రదనాయ, ఏది కోరుకున్నటువంటి వాళ్ళకి అన్నిటినీ ఇచ్చేటువంటి స్వామి అని ఈ 6వ పాసురంలో చెప్పారు. ఇప్పుడు 7, 8, 9 పాసురాల్లో సర్వ నిర్వాహకత్వం చెప్పబోతున్నారు పెరుమాళ యొక్క. పరార్థమాన పదార్థங்களுக்கு నియంతావాన సర్వేశ్వర ఇంగే వందు వత్తియానిన్నాన్ ఎన్கிறாర్. పరార్థమాన పదార్థங்களுக்கு అంటే మేము వాళ్ళము అని భావించేటువంటి వాళ్ళక, లేదా పదార్థమాన పదార్థం నియంత అయినటువంటి సర్వేశ్వరుడు వచ్చి ఇక్కడ ఏం చేసి ఉన్నాడు అని చెబుతున్నారు. కింద ఏజాంపాటికి ఉంది. అండముం సుడரும் ఎన్ను కీழ்பாட்டில் பிரஸ்துதமான சர்வ நிர்வாகத்வத்தை மேல் 3 பாட்டிலே அருளிச் செய்கிறார் என்னு திருவுள்ளம் பற்றி அதில் இதில் சொல்லுகிற అంశத்தை అరుளிச் செய்கிறார் పరార్థమాన ఇత్యాది. అదిగో అండముం సుడரும் అని అండాలకి ఈ అండాలు విభూతి ఆయనదే. ఈ విభూతిలో ప్రకాశించేటువంటి పదార్థాలని చెప్పబడే సూర్య చంద్రుడు అన్ని ఆయనే అని చెప్పారు కదా. అలా ప్రస్తుతమాన సర్వ నిర్వాహకత్వத்தை అన్ని ఆయన కదా, అన్నిటినీ నిర్వహించేటువంటి వాడు. అలాంటి ఆ నిర్వాహకత్వం కలిగినటువంటి ఆయన యొక్క నిర్వాహకత్వాన్ని మేల్ 3 పాటిలే అరుளிச் செய்கிறார். ఇప్పుడు 7, 8, 9 ఈ 3 పాసురాల్లో ఆయన యొక్క సర్వ నిర్వాహకత్వాన్ని చెప్పబోతున్నారు. ఇప్పుడు కున్నముం వానుం మన్నుం குளிரு புனல் செங்கலோடு என்னவென் சுடரும் எல்லாம் இலைகளுமாய வெந்தை மன்னமும் வயலும் காவும் மாடமும் மணம் கொண்டெங்கும் ஜன்னல் வந்து உலவு நாங்கூர் తిరుమణి కూడతానే. కున్నముం అంటే పర్వతాలు, వానం ఆకాశము, మండం, భూమి, కుడిరు పునల్ పక్కనే. కున్నము పర్వతాలు, వానం ఆకాశము, మండు భూమి, కుడిరు చల్లనైనా పునల్ జలము. తెంగలోడు నిన్న చంద్రుడితోటి కూడి ఉన్నటువంటి వెన్సుడరం ఉష్ణకిరణుడైనటువంటి సూర్యుడు, అల్లా నిలయగడం తక్కిన నక్షత్రాలు, ఆయా అయినటువంటి ఎందై మా స్వామి మందము వీధుల యందును, వయలుం ఉరిమళ్ళ యందును, కావం తోటల యందును, మాడము మేడల యందును ఉన్న మణం పరిమళాన్ని కొండువందు తీసుకుని వచ్చి ఎంగుం అంతటను తెన్నల్ దక్షిణపు గాలి ఉలవం సంచరించడి నాంగూరు తిరునాంగూరు ఎందలి తిరుమణి కూడత్తానే. తిరుమణి కోటమనడి దివ్యదేశమందున్నవాడు. పర్వతాలు, ఆకాశం, భూమి, జలము, చంద్ర సూర్యుడు, నక్షత్రాలు అయినటువంటి మా స్వామి వీధులలోను, తోటలలోను, పొలాలలోను, సరస్సులలోను, మేడలపై ఉన్నటువంటి స్త్రీల కుప్పులలో ఉన్నటువంటి ఆ పరిమళాల్ని మలయమారుతం తీసుకొని వచ్చి అంతటా సంచరిస్తూ ఉన్నటువంటి తిరునాంగూరు. అంటే అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ పూలన్నింటినీ కూడా ఈ మేడల మీద ఉన్నటువంటి స్త్రీల కొప్పుల్లో ఉంటే ఆ పరిమళాన్ని మలయమారుతం ఏం చేస్తాను తీసుకొచ్చి అంతటా అంతటా సంచరిస్తూ ఉంటుంది. ఆ మలయమారుతం ఈ పరిమళాలను మోసుకుంటూ వచ్చి అది అలాంటి తిరునాంగూరు ప్రాంతంలోని తిరుమణి కూడంలో వేంచేసి ఉన్నాడు ఆ స్వామి. కున్నం చేతనకు భోగ్య భోగోపకరణ భోగస్థానంగళై பண்ணி கொடுக்க கடவதான மலைகளும் அவர்களுக்கு அவகாச பிரதானம் பண்ணுகிற ஆகாசமும் போக்கியங்களை தர கடவதான பூமியும் சைத்தியத்தை பண்ண கடவதான ஜலமும் சந்திரனும் அவனால் வந்த அவ்வளை ஆத்தும் ஆதித்யனும் சேதனருடைய ஜீவனத்துக்கு உறுப்பான நன்மை தீமைகளை தெரிவியா நின்னுள்ள నక్షత్రంగళం ఆయనింద్రా. చేతనలకు భోగ్యము, భోగ ఉపకరణాలు,
భోగస్థానాలుగా చెప్పబడేటువంటి ఆ పర్వతాలు వాళ్ళకి అవకాశ ప్రదానం ఇచ్చేటువంటి ఆకాశము, భోగ్యాలను ఇవ్వగలిగేటువంటి భూమి, చల్లదనాన్ని ఇవ్వగలిగినటువంటి జలము, చంద్రుడు, వాటి వలన వచ్చినటువంటి అవ్వలై ఆత్తుం ఆదిత్యనం అవనాల వల్ల ఆ జలము చంద్రుడి వల్ల వచ్చినటువంటి అవ్వలై ఆత్తుం అంటే ఆ చల్లదనాన్ని తొలగింపజేసేటువంటి ఆదిత్యులు, సూర్యుడు, చేతనరుడయ జీవనత్తు కూరుప్పాన నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ఏం తెలియజేస్తాయి? చేతనుల యొక్క జీవనానికి తగినటువంటి, నీకు ఈ రీతిగా మంచి జరుగుతుందయ్యా, నీకు ఈ రీతిగా చెడు జరుగుతుందయ్యా, నువ్వు పుట్టినటువంటి నక్షత్రము సమయాన్ని బట్టి అని చెప్పగలిగేటువంటి చేతనరుడయ జీవనత్తు కూరుప్పాన నన్మై తీమైகளை తెరివియా నిన్నుళ్ళ నక్షత్రంగళం ఆయనన్న. ఇలాంటి నక్షత్రాలు కూడా ఆయనే. చేతనుల యొక్క జీవనానికి ఉరుపాన అంటే తగినటువంటి మంచి చెడులను తెలియజేసేటువంటి నక్షత్రాలుగా ఉన్నటువంటి వాడు. మంద్రము అంటే మందిలే తానై సోలై ఉండాయిరుక్కుమే, వైరిలే పొయ్గైగళం ఉండాయిరుక్కుమే. மந்திலே தானே சோலை உண்டாயிருக்குமே, வயலிலே பொய்கைகளும் உண்டாயிருக்குமே, సోలయ్యిலும் మాడంగళిలే స్త్రీகள் ఇరుప్పరుగళే. ఇది మందిలే అంటే మందము అన్నారు కదా, మరి తానే సోలయ్యుండా ఇరుక్కుమే. మందాలలో తోటలు, మందిలంటే వీధులలో తోటలు ఉంటాయి. వయలులే పొలాలలో పొయ్గైగలు ఉండాయిరుక్కుమే, పొలాలలో సరస్సులుంటాయి. సోలయ్యులు తోటలలోను, మాడంగళిలే స్త్రీகள் ఇరుప్పరుగడే, తోటలలోను మేడలలోను స్త్రీలు ఉంటారు కదా. అవ్వో విడంగళిల్ ఉండాన పరిమళத்தை కొండు, ఆయా ప్రాంతాలలోని వీధులలో ఉన్నటువంటి తోటలలోవి, పొలాలలో ఉండేటువంటి పొయ్గై సరస్సులలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్న పుష్పాల యొక్క పరిమళాన్ని తీసుకొని వచ్చి ఎంగుం అంతటా తెన్నల్వులావా నిన్నుళ్ళా ఎన్నుదల్, ఆ దక్షిణ గాలి అటు ఇటు సంచరిస్తుంది ఎన్నుదల్ అంటాం. ఎంగుం ఉండాన పరిమళத்தை కొండు ఒందు ఉలావా నిన్నుళ్ళా ఎన్నుదల్, ఈ దక్షిణపు గాలి అంతటా ఉన్నటువంటి పరిమళాలన్నీ మోసుకొని వచ్చి ఆ వీధులలో సంచరిస్తూ ఉన్నది. అలాంటి వీధులు కలిగినటువంటి నాంగూరు ప్రాంతంలోని తిరుమణికోడంలో వేయించేసి ఉన్నాడు ఆయన. కున్నముం వానుం మണ്ണും కుడిరు పునల్ తింగళోడు నిన్నవెం చుడరు మెల్లా నిలయగలుం ఆయవెందై మన్నముం వయలుం కాவும் மாடமும் மணம் கொண்டெங்கும் தென்னல் வந்து உலகுனாங்கோ திருமணி கூடத்தானே. എട്ടാം പാട്ട് ത്യാജ്യമായും ഉപാധേയമായും ഭൗതികമായും ഉള്ള పదార్థங்களுக்கு ఎంతావాన అవన్ ఇంగే వందు వత్తియానిన్నాన్. త్యాజ్యమైనటువంటి విడిచిపెట్టదగినటువంటివి, స్వీకరించదగినటువంటివి, భౌతికముగా ఉండేటువంటి పదార్థాలన్నింటినీ కూడా నియమించేటువంటి వాడు ఇంగే వందు వత్తి ఆనిన్నాడు, ఇక్కడ వచ్చి వేయించేసి ఉన్నాడు అంటున్నారు ఈ పాసనలు. ఎట్టాం పాటలు పరార్థమాన పదార్థங்களுக்கு ఎల్లాం నిర్వాహకనాగిల్. పైన చెప్పినటువంటి ఈ పర్వతాలు కాని పరార్థమాన పదార్థములు అంటే ఇతరుల కొరకే ఉండేటువంటివి. అవన్నీ కూడా ఏమిటి? పర్వతాలు కాని, ఆకాశం కాని, భూమి కాని, జలం కాని, చంద్రుడు సూర్యుడు కాని, ఈ నక్షత్రాలు కాని అన్నీ కూడా ఇతరుల కోసమే ఉండేటువంటివి, వాటి కోసం అవి కాదు అన్నట్టుగా. అలా పరార్థమాన పదార్థங்களுக்கு ఎల్లాం నిర్వాహకన్ ఆగిల్ லோகத்தில் இவ்வர்த்தத்தில் சஞ்சயிப்பார் சிலர், நிச்சயிப்பார் சிலர், பொய்யும் மெய்யும் சொல்லிக் கொண்டு திருவாராய் கேவல தெய்வகமான சிருஷ்டியாதிகளில் ஜீவிப்பாரும் முடிவாருமாய் இப்படி நாடு கிடப்பான் என்கிறார் தென்கைக்கு பரிகரமாக சேதன கர்மானுசாரியாய்
అవనే నిర్వహిక్కిరాన్ ఎన్ను సంగతియే స్ఫురిప్పిక్కిరాన్. పరార్థమైన పదార్థాలన్నింటికీ నిర్వాహకుడు అని చెబితే లోకంలో కొంతమంది ఈ విషయాన్ని సందేహించేటువంటి వాళ్ళు, నిశ్చయించి అంగీకరించేటువంటి వాళ్ళు పొయ్యుం మెయ్యుం అని చెప్పి, అదే పొయ్యుం ఇది అబద్ధమండి అనేవాళ్ళు, ఇది నిజమండి అని చెప్పేటువంటి వాళ్ళు అలా తిరుగుతూ కేవలం దైవికమాన సృష్టాదిகளில் జీవిప్పారు ముడివారుమాయ్. దైవము చేత దైవకమాన సృష్టాదిகளில் దైవం చేత సృష్టించబడినటువంటి వాటి యందు జీవించేటువంటి వాళ్ళు, నశించేటువంటి వాళ్ళుగా ఉంటే ఇప్పటి నాడు కిడప్పదు. అంటే కేవలం దైవికమాన సృష్టాదిகளில் జీవిప్పారు ముడివారుమాయ్. ఇప్పటి నాడు కిడప్పాన్ ఎన్గిర శంకైకు పరిహరమాగా. ఇలా ఉన్నదే ఈ లోకమంతా అనేటువంటి ఈ శంకకు పరిహారంగా ఏం చెప్తున్నారు ఆళ్వారు? చేతన కర్మానుసారియాయ్ అవనే నిర్వహిక్కిరాను. అంటే ఈ లోకంలో ఉన్న ఎవరినైనా నిర్వహించేటువంటి వాడు ఆయనే. ఆయన ఎలా నిర్వహిస్తాడు అంటే వారి వారి కర్మానుసారంగా వాళ్ళని జీవింపచేస్తూ ఉంటాడు అని సంగతి స్ఫురిప్పిక్కిరారు. వారి అందరినీ నిర్వహించేటువంటి వాడు సర్వేశ్వరుడే, కానీ అది వారి వారి కర్మానుసారముగా ఆయన నిర్వహింపచేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు ఈ పాత్రంలో. చెంగయ్యం తుణిவும் పొయ్యం మెయ్యం తరణి ఓంబు పొంగియ ముగిల్ మల్లా పొరులుగలు మాయవెన్. பொங்கிய முகிலும் அல்லா பொருளுகளும் ஆயவெந்தை அங்கயம் உகுத்த தேரல் பருகைய வாழை பாயா செங்கையல் உகழு நாங்கூர் திருமணி கூடத்தானே. ప్రతిపదాలు చెంగయం సంశయాన్ని, తుణివుం నిశ్చయాన్ని, పొయ్యుం మెయ్యుం అసత్యాన్ని సత్యాన్ని, ఈ తరణి ఓంబుం ఈ తరణి అంటే ఈ ధరణి ఓంబుం రక్షించడి, పొంగియ అవివృద్ధమైనటువంటి, ముగిల్ మేఘాలని, అల్లా తక్కినటువంటి పొరులుಗಳು. ఏంటండి ఈ ధరణిని రక్షించేటువంటివి ఏమిటి? మేఘాల అంటే ఎలానట, ఈ మేఘాలు వర్షిస్తే పంటలు పండుతాయి, ఆ పంటల్లో వచ్చేటువంటి ఆహారం తింటే ఈ జీవులు బతుకుతారు కనుక ఈ జగత్తును రక్షించేటువంటివి మేఘాలు అని చెప్తున్నారట. అలా పొంగియ ముగిలం అల్లా పొరులుగడం మిగతా పదార్థాలు ఆయా అయినటువంటి ఎందైమా స్వామి పంగయం పద్మము నుండి ఉహిత్తా సవించుతున్నటువంటి తేరల్ మకరందాన్ని పరుగుయా పానము చేసిన వాళై వాలుగు చేప పాయా దుమక్కగా చెంకయల్ ఎర్రని చిన్న చేప ఉగళం తుళ్ళుచున్నటువంటి నాంగూర్ తిరుమణికోడతానే. నాంగూరు ప్రాంతంలోని తిరుమణికోడం అనే దివ్యదేశంలో ఉన్నాడు. సంశయాన్ని నిశ్చయాన్ని సత్య అసత్యాలని ఈ భూమికి రక్షకమైన మేఘాలని సమస్త పదార్థాలను అయినటువంటి మా స్వామి పద్మాల నుండి స్రవించేటువంటి మకరందాన్ని వాలుగ చేపలు పానం చేసి తుముకుతూ ఉంటే చిన్న చేపలు తుళ్ళుతూ ఉన్నటువంటి తిరునాంగూరు ఎందలి తిరుమణికోడం అనే దివ్యదేశం ఉన్నవాడు అని చెప్తున్నారు ఈ పాసరంలో. செங்கையும் సంశయాత్మా వినశ్యతి என்கிறபடியே விநாசத்தை பண்ண கடவதானு சந்தையும் துணிவும் వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా అని వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఎన్ను తుణివం అంటే సంశయం కలిగిన వాడు నశించిపోతాడని, అది కాదు విశ్వసించినటువంటి వాడు తుణివం అతనికి రక్షకమవుతుందని. పొయ్యం ప్రయోజన నిరపేక్షమాగ చొల్లుం అహితమాన పొయ్యం హితరూపమానమేయం. ప్రయోజన నిరపేక్షగా చెప్పేటువంటి ఆ అహితమైనటువంటి పొయ్యం అంటే వాడికి హితాన్ని కలుగజేయనటువంటి అబద్ధం, హితాన్ని కలుగచేసేటువంటి సత్యము. ఇత్తరణి ఇత్యాది
பிரயோஜன நிரபேட்சமாக பூமியை ரட்சிக்க கடவதாய் விஸ்ருதமாய் இருக்கிற மேகங்களும் மற்றும் இடி மின் தொடக்கமானவை எல்லாவற்றுக்கும் నియంతావాన సర్వేశ్వరన్ ప్రయోజనాన్ని ఏమీ కోరుకోకుండా భూమిని రక్షించేటువంటి విస్తృతంగా విశాలంగా ఉన్నటువంటి మేఘాలు, మిగతా ఈడి అంటే పిడుగులు, మెరుపులు మొదలైనటువంటి అన్నింటికీ కూడా నియమించేటువంటి వాడు ఆ సర్వేశ్వరుడని. నియంతావాన సర్వేశ్వరన్ పంగయం ఇత్యాది అంటే ఆ సర్వేశ్వరుడే ఈ ఊర్లో వేంచేసి ఉన్నాడు అని. தாமரை பூவானது நிறைந்து உகுத்தத்தேனை பொருந்தின வாழையானது கழிப்பாலே பாயா சிவந்த கயலானது அஞ்சி స్వస్థానத்தில் నిన్నుం పేరా నిన్నులా. అదిగో తామరై పువ్వు అనేటువంటిది నిండుగా స్రవింప చేస్తూ ఉంటే ఆ తేనెని ఆ తాగినటువంటి ఆ వాడై చేప కడిప్పాలే పాయ గర్వంతో ఎగురుతూ ఉంటే ఎర్రటి చిన్న చేప భయపడిపోయి తన యొక్క స్వస్థానము నుండి పేరా నిన్నులా దూరంగా జరిగి వెళ్ళిపోయినటువంటి ఆ దివ్య దేశం. செங்கையும் துணிவும் பொய்யும் மெய்யும் இத்தரணியோம்பு பொங்கியம் முகிலும் அல்லா பொருள்களும் ஆய வெந்தை பங்கயம் பங்கயம் புகுத்த தேரல் பருகிய வாழை பாயா செங்கையல் புகழு நாங்கு திருமணி కూడతానే. 9వ పాటు 9వ పాసనం. భావముం ఇత్యాది నిషిద్ధానుష్ఠానం విహితానుష్ఠానం மோட்சம் மோட்சத்துக்கு உபயோகியான ஆத்ம குணங்கள், அதுக்கு விரோதியான அனாத்ம குணங்கள், ఇవత్తుకు ఎల్లాం నియంతానాన. పాఠంలో ఉన్న తర్వాత సార్ గారు ఉన్నారు కింద ఆయన. அனாத்ம குணங்கள் இவத்துக்கு எல்லாம் நியந்தாவானவன் இங்கே வந்து வத்தியா நின்னான் என்கிறார். నిషిద్ధ అనుష్ఠానము విహితాను అంటే చెయ్యకూడని పనులు, చెయ్యవలసినటువంటి పనులు, మోక్షము, మోక్షానికి ఉపయోగపడే ఆత్మగుణాలు, దానికి విరోధమైనటువంటి అనాత్మ గుణాలు, వీటన్నిటినీ నియమించేటువంటి వాడు ఆయనే ఇక్కడికి వచ్చి వేయించేసి ఉన్నాడు అంటున్నారు ఈ పాసురంలో. சேதன சம்சயாதிகளோடே கூடியிருக்கும்படி கர்மானுகுணமாக ஈஸ்வரனே அவத்தை எல்லாம் நிர்வாகனாகைக்கும் மூலமான கிரியைகளுக்கும் సత్ఫలంగలుக்கும் నిర్వాహకర్ ఎన్నుం చెంకయ్యలే. చేతనులు ఈ సంశయ ఇందా చెప్పుకున్నారు కదా, కొంతమంది విశ్వసించేవాళ్ళు, కొంతమంది సందేహించేటువంటి వాళ్ళని. కూడి ఇరుక్కుంబడి చేతన సంశయాదిகளோడే కూడి ఇరుక్కుంబడి, ఈ సంశయాలతో కూడి ఉండేటట్టుగా కర్మానుగుణమాగా వారి వారి కర్మలకి తగినట్లుగా ఈశ్వరనే అవత్తయ్యల్లాం ఈశ్వరుడే వాటన్నింటినీ కూడా నిర్వాహకనాగైకు మూలమాన వాటన్నిటినీ నిర్వహించడానికి మూలమైనటువంటి క్రియైగడుక్కుం అంటే అవే నిషిద్ధానుష్ఠానం విహితానుష్ఠానం అవన్నీ కడుక్కుం తత్ఫలం గడుక్కుం. ఏమిటి మనం చేసిన అనుష్ఠానాలను బట్టి కదా మోక్షమైన, మోక్షానికి ఉపయోగపడేటువంటి ఆత్మగుణాలైన అనాత్మగుణాలైన ఇవన్నీ అవే కదా. తత్ఫలంగలుక్కుం నిర్వాహకర్ ఆర్ ఎన్నుం శంకయ్యలే. వీటన్నిటికీ ఎవరండి నిర్వహించేటువంటి వారు అనే శంకలో చేతన ప్రథమ ప్రయత్న అపేక్షణ ఇక్కొండు. వీడిని నిషిద్ధానుష్ఠానంలో ఉంచాలా, విహితానుష్ఠానంలో ఉంచాలా, మోక్షాన్ని ఇవ్వాలా, మోక్షానికి ఉపయోగపడే ఆత్మగుణాలు ఇవ్వాలా, వాటికి విరోధమైన అనాత్మ గుణాలు ఇవ్వాలా, వీటన్నిటినీ నియమించేటువంటి వాడు అంటున్నారు కదా. ఎలా ఇస్తాటైనా వీటన్నిటినీ చేతన ప్రథమ ప్రయత్న అపేక్షణ ఇక్కొండు. చేతనుడు చేసేటువంటి ప్రథమ ప్రయత్నం, వీడు నిషిద్ధ అనుష్ఠానం వైపు అడుగు వేశాడనుకోండి, వాటిలోనే ముందుకు పంపిస్తాట ఆయన. విహిత అనుష్ఠానం విధించబడినటువంటి అనుష్ఠానంలో ముందుకు అడుగు వేశాడనుకోండి, అందులోకే అంటే ఈ చేతనుడి యొక్క మొదటి అడుగు ఎటువైపు వేస్తాడో చూస్తాడు ఆయన. మొదట చూసిన తర్వాత వాడు వేసిన అడుగుని బట్టి
వాళ్ళకి ఇవ్వవలసినటువంటివన్నీ చేతన ప్రథమ ప్రయత్న అపేక్షనాయికొండు అవత్తుక్కుం అవనే నిర్వాహకం ఎన్నుం. వాటన్నిటికీ ఆయనే నిర్వాహకుడు అనేటువంటి అర్థాన్ని అరుడిచ్చేగిరారు అనుగ్రహిస్తున్నారట ఈ పాఠంలో. పావముం అరముం వీడుం ఇన్బముం తున్బం తానుం கோவமும் அருளும் எல்லா குணங்களும் ஆயவெந்தை மூவரில் எங்கள் மூர்த்தி இவனென முனிவரோடு தேவர் வந்து இறைஞ்சு நாங்கூர் திருமணி கூடத்தானே. పాపముం పాపము అరము ధర్మము వీడు మోక్షము ఇన్బము ఆనందము. ఒక్క నిమిషం. ఆ దుఃఖము తున్బం తాను దుఃఖమును కోపమును అరుడు కృప ఎల్లా గుణంగళం సమస్త గుణములను ఆయా అయినటువంటి అందే మా స్వామి మూవరిల్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు యందు ఎంగల్ మా యొక్క మూర్తి స్వామి ఇవన్ ఎన వీడు అని మునివరోడు మునులతో కూడా దేవతలు ಒಂದು వచ్చి ఇరైంజు ఆశ్రయించడి నాంగూర్ తిరుమణి కోడతానే. తిరునాంగూరు ఎందలి తిరుమణికోడం అనే దివ్యదేశంలో ఉన్నటువంటి వాడు. పుణ్యపాపాలు, మోక్షము, సుఖ దుఃఖాలు, కోపానుగ్రహాలు, సమస్త గుణాలు అయినటువంటి మా స్వామి బ్రహ్మ విష్ణు రుద్రులలో మా స్వామి వీడు అని సనకాదులు దేవతలు వచ్చి ఆశ్రయించేటువంటి తిరునాంగూరులోని తిరుమణికోడం అనే దివ్యదేశంలో ఉన్నాడు ఆయన అంటున్నాడు. పావము 9వ పాటు. పావము నిషిద్ధ అనుష్ఠానము విహిత అనుష్ఠానము మోక్షము సుఖము இதுதான் நிலைநில்லாமையாலே வரக்கடவதான துக்கமும் அறிவுடையால் குத்தியாஜ்யமான கோபமும் பிரசாதமும் மற்றும் சத்வாதி குணங்களும் எல்லாம் தான் ఎన్ను சொல்லలాంబడి ఇరుక్కిరయన్ స్వామి. నిషిద్ధమైన అనుష్ఠానము, చేయదగినటువంటి అనుష్ఠానము, మోక్షము, సుఖము ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి కావటం చేత వచ్చేటువంటి దుఃఖము, తెలివి కలిగినటువంటి వాడు విడిచిపెట్టవలసినటువంటిదైన కోపము, ప్రసాదము, అనుగ్రహము, మిగతా సత్వాది గుణాలు అన్నీ కూడా తాను ఎన్ను చొల్లలాంబడి ఇరుక్కిరవెన్ స్వామి. తాను అని చెప్పబడేటట్లుగా ఉన్న ఆ స్వామి మూవరి ముగ్గురు ఎవరు? బ్రహ్మ రుద్ర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మాదిగడుకు అంతరాత్మావాయ నిండుం సేన రూపేణ నిన్ను రక్షిత్తుం పోరుగయ్యాదే జగత్తుకు ప్రధానరాయి తోற்றுகிற மூவரில் சத்வ பிரசுரரான எங்களுக்கு ஆசிரியன் இவன் என்னும் சனகாதிகளோடே దేవరగల్ ಒಂದು ఆశ్రయిక్కుబడి నెప్పిరా. బ్రహ్మాదులకి బ్రహ్మరుద్రాదులకి అంతర్యామిగా ఉంటాడు, తను స్వయంగా నిలబడి రక్షిస్తూ ఉంటాడు. ఇలా ఉండటం చేత జగత్తులో ప్రధానుడు అని తోచేటట్లుగా ఈ ముగ్గురులో ఉంటాడు ఆయన. సరే, ఈయన ప్రధానుడు కదా అని సత్వగుణం అధికంగా కలిగినటువంటి సనకాదులకి దేవతలకి ఈయనే ఆశ్రయనీయుడు అని వచ్చి వాళ్ళంతా కూడా వచ్చి ఆశ్రయిస్తూ ఉంటారట. ఆశ్రయించేటట్లుగా వేయించేసి ఉన్నటువంటి తిరుమణి కోడం అని చెప్తున్నారు. పావముం అరముం వీడుం ఇన్బముం తున్బం తానుం கோவமும் அருளும் எல்லா குணங்களும் ஆயவெந்தை மூவரில் எங்கள் மூர்த்தி இவன் என முனிவரோடு தேவர வந்து இறைஞ்சு நாங்கூர் திருமணி கூடத்தானே. 10వ பாட்டு. திங்கள் தோயமாட நாங்கூர் திருமணி கூடத்தானை மங்கையர் தலைவன் வண்டார் கலியன் வாயொலிகள் வல்லார் பொங்குநீர் உலகமாண்டு பொன்னுலகாண்டு பின்னும் வெண்குதிர் பருதே வட்டத்தோடு போய் விளங்குவாரே. ప్రతిపదా.
తింగల్ చంద్రుని తోయ్ సృశించుచున్న మాడం నాంగూరు. మేడలు కలిగినటువంటి తిరునాంగూరు ఎందలి తిరుమణి కూడతానై తిరుమణికోటమనడి దివ్యదేశమందున్న మా స్వామిని కూర్చి మంగయ్యర్ తలైవన్ మంగదేశస్థులకు నాయకులైన వన్ తార్ కలియన్ అందమైన మాలికలు గల తిరుమంగయ్యాళ్వారు వాయులిగల్ సాయించినటువంటి శ్రీ సూక్తులైన ఈ 10 పాశ్రములను వల్లార్ అత్యసింత సమర్థులైనటువంటి వారు పొంగు వృద్ధి పొందుచున్న నీరు జలములు గల సముద్రముచే చుట్టువారు కనబడిన ఉలగము లోకమును ఆండు ఏలుకొని పొన్నులకు స్వర్గాది లోకములను ఆండు ఏలుకొని పిన్నుం తర్వాత నున్ను తీక్ష్ణమైనటువంటి కదిరి కిరణములు గల పరుది పట్టు సూర్యమండలము మధ్యము నుండి పోయి విలంగు వారే ప్రకాశించడి వారు. అంటే చంద్రమండలం వరకు పెరిగి ఉన్నటువంటి మేడలు. అలాంటి ఊరు ఆ తిరునాంగూరు ప్రాంతంలోని తిరుమణికోడం. అక్కడ వేంచేసి ఉన్నటువంటి స్వామిని గురించి తిరుమంగయ్య ఆళ్వార్లు సాయించిన ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో మొదట ఈ సముద్రావృతమైనటువంటి భూమండలాన్ని మొత్తం పరిపాలిస్తారట. ఆ తర్వాత ఇక్కడైపోయాక స్వర్గాదుల్ని పరిపాలిస్తారట. ఆ తర్వాత సూర్యమండలం మధ్యలోంచి పోయి పరమపదంలో ప్రకాశిస్తారట వాళ్ళందరూ. తింగల్ 10ஆம் பாட்டு తింగల్ சந்திரபதத்தளவும் செல்லவோங்கிற மாடங்களை உடைத்தான திருநாங்கூரில் తిరుమణికోడத்திலே ಒಂದು సన్నిహితనాన అవనే. చంద్రమండలం వరకు కూడా పెరిగినటువంటి మేడలు కలిగిన తిరునాంగూరులో తిరుమణికోడములో వేంచేసి మనకి సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆ స్వామిని మంగయ్యర్ తలైవన్ பண்டாறு கலியன் வாயலுகள் வல்லாறு திருமங்கையில் உள்ளார்க்கு பிரதானர் வன்மையை உடைத்தான தாரை உடையரான ఆళ్వార్ అరుడి చేద ఇత్తై వల్లవరుகள். తిరుమంగై ప్రాంతానికి ప్రధానులు, వన్మయ్యై ఉడైతాన మంచి ఔదార్యం కలిగినటువంటి వారు, తారై ఉడయ్యరాన మెడలో పుష్పమాలిక కలిగినటువంటి వారైన ఆళ్వారు అనుగ్రహించినటువంటి ఇత్తై వల్లవరుகள். ఈ 10 పాసురాలను ఎవరైతే సేవించగలుగుతారో వాళ్ళు கடல் சூழந்த பூமியை ஆண்டு ஸ்வர்க்கத்தை நிர்வகித்து அதுக்கு மேலே ஆதித்ய மண்டலத்தின் நடும்பிட்டு அச்சிராதி மாத்திரமே போய் పరమపదத்திலே సెన్ను స్వస్వరూపத்தை పెత్తు ఉజ్వలరావర్. వీళ్ళంతా కూడా ఈ భూమండలాన్ని మొదట ఏలుకుంటారు, ఆ తర్వాత స్వర్గాన్ని నిర్వహిస్తారు, ఆ తర్వాత సూర్యమండలం మధ్యలోంచి బయలుదేరి వెళ్ళి అచ్చిరాది మార్గంగా వెళ్ళి పరమపదానికి వెళ్ళి స్వస్వరూపத்தை పెత్తు ఉజ్వలరావర్. తమ యొక్క స్వస్వరూపం ఏమిటి? భగవంతుడికి శేషభూతుడుగా ఉండటము, పరతంతుడుగా ఉండటం, అది జీవుడి యొక్క స్వరూపం కదా. అలాంటి స్వస్వరూపాన్ని పొంది ఉజ్వలరావారు, ప్రకాశిస్తూ ఉంటారు అంటున్నారు ఈ పాత్రలో. తింగల్తో మాడనాంగూర్ తిరుమణి కూడతానై మంగయ్యర్ తలైవన్ வண்டார் கலியன் வாயொலிகள் வல்லார் பொங்குநீர் உலகமாண்டு பொன்னுலகாண்டு பின்னும் வெங்கதிர் பருதி வட்டத்தோடு போய் விளங்குவாரே. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம். ஓம் செம்பெருமானார் திவ்ய திருவடிகளே